ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. సంక్రాంతి తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో అన్ని పార్టీలు వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నాయి. సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని జగన్ నమ్మకంగా చెప్తుండగా ప్రభుత్వ వైఫల్యాలే తమను గెలిపిస్తాయని టీడీపీ, జనసేన ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న సంక్షేమ పథకాలకు తోడు అదనంగా కొన్ని అంశాలలో మేనిఫెస్టో ప్రకటించాలని జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 6 పథకాలతో టీడీపీ మినీ మేనిఫెస్టోను ప్రకటించింది. త్వరలో జనసేనతో కలిసి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటనకు కసరత్తు చేస్తోంది. మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి వారి అభిమానాన్ని చూరగొనాలని ఎవరికి వారే ప్రయత్నాలు ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను తీసుకొచ్చింది. దీనిలో నిరుద్యోగులు, మహిళలు, రైతులకు పెద్దపీట వేశారు. దీనికి తోడు తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి కూడా అండగా ఉన్న బీసీలకు కూడా ఈ మేనిఫెస్టోలో స్థానం కల్పించారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు మహాశక్తి పేరుతో పథకాన్ని తీసుకొస్తామని చెప్పుకొస్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడపడుచుకి స్త్రీనిధి కింద నెలకు 1500 రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్తున్నారు. దీంతో పాటు తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు అందించేలా పథకాన్ని ప్రకటించారు. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం కింద స్థానిక ఆర్టీసీ బస్సులో మహిళలందరికీ టికెట్ లేని ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. మినీ మేనిఫెస్టోలో భాగంగా చంద్రబాబు రిచ్ టు పూర్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంలో పేదలను సంపన్నులు చేసే విధంగా టీడీపీ, జనసేన ప్రభుత్వం ముందడుగు వేస్తుందని ప్రకటించారు. 5 ఏళ్లలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ప్రకటించారు. టీడీపీ బీసీలకు రక్షణ చట్టాన్ని ప్రకటించింది. అటు రాష్ట్రంలో అన్నదాత పథకం కింద రైతులకు 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించాలని కూడా నిర్ణయించింది. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ప్రతి నిరుద్యోగికి యువగళం నిధి కింద నెలకు 2,500 రూపాయలను అందించనున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పటికే నవరత్నాల రూపంలో అన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు వైసీపీ చెప్తోంది. అయితే కీలకంగా మద్య నిషేధం అమలుకు సిద్ధమవుతోంది. నవరత్నాల్లో మద్యాన్ని నిషేధిస్తామని జగన్ స్పష్టమైన ప్రకటన చేశారు. సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులు హామీ ఇచ్చారు. రేషన్ కార్డులు జారీ చేశారు. ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని కూడా చెప్పుకొచ్చారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తానని ఆర్భటంగా ప్రకటించారు. ఉద్యోగులకు ఉన్న రాయితీలను కల్పించారు. గత ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసే సమయంలో చాలా వర్గాలకు ఎన్నో రకాల హామీలు ఇచ్చారు. 100కు 99% హామీలు అమలు చేశారు. ఇప్పుడు మరేవీ లేకపోవడంతో కర్ణాటక, తెలంగాణలోని కాంగ్రెస్ పథకాలను బాబు కాపీ కొట్టి అమలు చేయడానికి రెడీ అయ్యారు. జగన్ సంక్షేమ పథకాలతో బటన్ నొక్కి డబ్బులు పంపిస్తూ ఏపీ ప్రజల ఆదరాభిమానాలు సంపాదించారు. అటు చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోపై ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ముందు జగన్ ప్రకటించిన నవరత్నాలు అంత స్పీడ్ గా ప్రజల్లోకి వెళ్లిందన్న కమెంట్స్ వినిపిస్తున్నాయి. బాబు పథకాలపై జనాల్లో నమ్మకం లేదు. అవన్నీ కాంగ్రెస్ పథకాలని బాబు కాపీ కొట్టాడని అంటున్నారు. 2014 ఎన్నికల్లో సైతం నిరుద్యోగ భృతి, రుణమాఫీ వంటి విషయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. దీంతో ప్రజలకు చంద్రబాబుపై ఒక రకమైన అపనమ్మకం ఏర్పడింది. ఆ ప్రభావం మినీ మేనిఫెస్టోపై పడింది. గెలుపు కోసం ఎత్తుగడ మాత్రమేనని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామన్న హామీ మాత్రం బాగుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలు ఒక స్టంట్ గానే ఎక్కువ మంది అభివర్ణిస్తున్నారు. పాలనా పరంగా చంద్రబాబు ఫెయిల్ అయ్యారని, అభివృద్ధి, సంక్షేమ పథకాల పరంగా జగన్ కు ప్రజలు మద్దతు తెలుపుతుండడం విశేషం. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.